యోబు 14:7. వృక్షము నరకబడిన తర్వాత దాని అడుగు ముద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అదే చిగుర్చును. నిర్జీవమైన ఎండిన ముద్దు నీటి వాసనతోనే మరలా చిగురించిన ఎడల సజీవుడైన దేవుని మాటలు, ఆ దేవుని ముఖ కాంతి మన మీద పడిన ఎడల ఆశలు అడుగంటిపోయిన స్థితిలో నుండి, నిరీక్షణ లేని పరిస్థితిలో నుండి మరలా చిగురింప చేయలా ఆయన మాట సెలవిచ్చిన తోడనే శతాధిపతి దాసుడు పక్షవాయువు నుండి విడుదల పొందిన రీతిగా చనిపోయిన యాయిరు కుమార్తె ఆయన హస్తముతో తాకిన వెంటనే బ్రతికిన రీతిగా నీవు ఆయన మాటని నమ్మి విశ్వసించి చూడు. ఆయన ముఖ కాంతి నిన్ను తాకనిమ్ము. అప్పుడు నీవే చూడగలవు ఆయన బాహుబలము ఏమిటో, నీ ఆశ మరలా ఎలా చిగురించి ఫలించిందో. ఆమేన్.